సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. నూతన స్కెమాటాలు ఏర్పడే ప్రక్రియ క్రింది వానిలో అనుగుణ్యత. నూతన స్కెమాటాలు ఏర్పడే ప్రక్రియ ఏంటంటే అనుగుణ్యతలు. తర్వాత ప్రశ్న. ఉత్పాదకత, స్తబ్దత అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి కనిపించే దశ క్రింది వానిలో మధ్య వయోజన దశలో కనిపిస్తుంది. ఉత్పాదకత, స్తబ్దత అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి అనేది మధ్య వయోజన దశలో కనిపిస్తుంది. తర్వాత ప్రశ్న. భాషా వికాసంపై చలన వికాసం, మానసిక వికాసం ఆధారపడి ఉండడం అనేది క్రింది వికాస నియమాన్ని సమర్థిస్తుంది. వికాసం అనేది పరస్పరం సంబంధంగా కొనసాగును. తర్వాత ప్రశ్న. జూక్స్ కుటుంబంపై అధ్యయనం చేసిన పరిశోధకుడు క్రింది వానిలో డగ్డేల్ పరిశోధన చేశారు జూక్స్ కుటుంబంపై. తర్వాత ప్రశ్న. ఆత్మభావన ఏర్పడే దశ క్రింది వానిలో ఆత్మభావన ఏర్పడే దశ ఉత్తర బాల్య దశ. ఆత్మభావన ఏర్పడే దశ ఏదంటే ఉత్తర బాల్య దశ. తర్వాత ప్రశ్న. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది దీనికి ఉదాహరణ. సామూహిక, శాబ్దిక, పేపర్ పెన్సిల్ అదేవిధంగా వేగ పరీక్షలకి ఉదాహరణ ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది. తర్వాత ప్రశ్న. ద్విఉపగమ పరిహార సంఘర్షణలో తీసుకోబోయే నిర్ణయం బహుళ ఆకర్షణీయమైన, ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక. ద్విఉపగమ పరిహార సంఘర్షణలో తీసుకోబోయే నిర్ణయం. తర్వాత ప్రశ్న. సృజనాత్మకత అనగా ఏదైనా కళ, భాష, సంగీతము లేక శాస్త్ర జ్ఞానపరంగా జరిగే నూతన ప్రక్రియ నిర్వచించింది ఎవరు క్రింది వానిలో హచిన్సన్ నిర్వచించారు. తర్వాత ప్రశ్న. పరిచ్ఛేదన ఉపగమానికి సంబంధించి సరికాని ప్రవచనం క్రింది వానిలో దీర్ఘకాల ఉపగమంతో పోలిస్తే ఖర్చు ఎక్కువ ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. ఎన్నుకున్న ప్రయోజనాలను కోల్పోవడం జరగదు. అదేవిధంగా తక్కువ సమయంలో పూర్తవుతుంది. అదేవిధంగా వివిధ వయసులు గల వేర్వేరు సమూహాలను పరిశీలించవచ్చు. తర్వాత ప్రశ్న. ప్రకృతి, మానవ రూపాలు, జంతు రూపాలు అనేవి శిరామరకల పరీక్షలోని ఈ అంశంలోని భాగాలు. విషయంలోని భాగాలు ఇవి. విషయంలో. తర్వాత ప్రశ్న. క్రో అండ్ క్రో ప్రకారం అభ్యాసనానికి ఆధారం ఏమిటి? ప్రేరణ. అభ్యాసనానికి ఆధారం ఏదంటే ప్రేరణ. తర్వాత ప్రశ్న. తిరోగమన దిశలో ఉండే అభ్యాసన వక్రరేఖ క్రింది వానిలో తిరోగమన దిశలో ఉండే అభ్యాసన వక్రరేఖ కుంభాకార అభ్యాసన వక్రరేఖ. తర్వాత ప్రశ్న. అంతర్గత ప్రేరణ కలిగిన వ్యక్తులు ప్రధానంగా వీటి వలన ప్రేరణ పొందుతారు. ఆసక్తి వలన ప్రేరణ పొందుతారు ఎక్కువగా. తర్వాత ప్రశ్న. ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేయడం దీనికి ఉదాహరణ. క్రమయుత అభ్యాసనానికి ఉదాహరణ. తర్వాత ప్రశ్న. నెహ్రూ పేరు ప్రస్తావించినప్పుడు గులాబీ గుర్తుకు రావడం ఏ మానసిక ప్రక్రియను సూచిస్తుంది క్రింది వానిలో భావాల సంసర్గాన్ని సూచిస్తుంది. తర్వాత ప్రశ్న. ద్విపార్శ బదలాయింపు అనేది ఒకవైపు శారీరక నైపుణ్యాలను రెండవ వైపుకు బదిలీ చేయడం. ఇది ద్విపార్శ బదలాయింపు అంటారు. తర్వాత ప్రశ్న. అభ్యాసనానికి పరిణతికి సంబంధం లేదు. ఈ వాక్యంతో ముడిపడి ఉన్న సిద్ధాంతం బ్రోనర్ బోధనా సిద్ధాంతం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో పిల్లల అభ్యాసనాన్ని ప్రభావితం చేసే కుటుంబ కారకం కానిది. స్నేహితుల పరస్పర సంబంధాలు. ఇది పిల్లల అభ్యాసాన్ని ప్రభావితం చేసే కుటుంబ కారకం కాదు.
తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో అమూర్త భావనకు ఉదాహరణ. ఈ క్రింది వానిలో అమూర్త భావనకు ఉదాహరణ ప్రజాస్వామ్య భావన. తర్వాత ప్రశ్న ప్రత్యక్షంపై ప్రభావం చూపే వస్తుగత కారకాలు. పూర్ణత, అదేవిధంగా సామ్యము, అదేవిధంగా సామీప్యత. తర్వాత ప్రశ్న 5E అభ్యాసన నమూనా ప్రకారం విద్యార్థుల విచారణ ప్రక్రియ బోధన అభ్యాసం నిర్దేశించే దశ అన్వేషించడం. తర్వాత ప్రశ్న విద్యార్థులు ప్రశ్నలకు మౌఖికంగా సమాధానాలు చెప్పగలిగి పదాలు చదవడంలో ఇబ్బందులు పడడం డిస్లెక్సియా. తర్వాత ప్రశ్న భారం లేని అభ్యాసనాన్ని ప్రతిపాదించిన కమిటీ క్రింది వానిలో భారం లేని అభ్యాసనాన్ని ప్రతిపాదించిన కమిటీ ప్రొఫెసర్ ఎస్పాల్ కమిటీ సూచించింది. తర్వాత ప్రశ్న RTE 2009 ప్రకారం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే బాధ్యత ప్రభుత్వాలు కలిగి ఉన్నాయని తెలియజేసే సెక్షన్ 8వ సెక్షన్ తెలియజేస్తుంది. తర్వాత ప్రశ్న NEP 2020లో పాఠశాల విద్య గురించి తెలియజేసే చాప్టర్లు 1 నుంచి 8. తర్వాత ప్రశ్న NCERTని విస్తరించండి క్రింది వానిలో NCERTని. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT అబ్రివేషన్ అది. తర్వాత ప్రశ్న ఐసింక్ అనేది మొబైల్ పరికరం. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో మానసిక వైకల్యం ఏర్పడడానికి కారణం కానిది టర్నర్ సిండ్రోమ్. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో కంప్యూటర్ వైరస్ కానిది ఫ్రీవేర్ అనేది కంప్యూటర్ వైరస్ కాదు. తర్వాత ప్రశ్న లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ కి LEP యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి క్రింది వానిలో విద్యార్థుల అభ్యాసన ఫలితాల పెంపు. లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ కి LEP ప్రధాన లక్ష్యం ఏంటంటే విద్యార్థుల అభ్యాసన ఫలితాల పెంపు కోసం. ఇది సైకాలజీ సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్రీవియస్ పేపర్లు ప్రశ్న శైలిని పరిశీలించడం వలన క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారో మనకి అనేది అర్థమవుతుందండి ఎగ్జామ్లో. థ్యాంక్ యూ.